అందరికీ హాయ్ అండి. ఈరోజు నేను బారసాల ఫంక్షన్కి విజయవాడ దగ్గర ఏలూరు వెళ్తున్నానండి. వీరవెల్లి అయిపోయాము. నాకంటే ముందే మా పిల్లలు రెడీ అయిపోయారు. ఇంకా నేను రెడీ అవుతున్నాను కదా, వాళ్ళు ఏం చేయాలో తెలియక టీవీ చూస్తూ అలాగే ఉన్నారనమాట. ఇది మా జున్ను వెళ్తున్నప్పుడు అలా ఎవరిస్తూ చూస్తూ ఉంటుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. మేము వచ్చేసామన్నమాట. మేము వచ్చేసరికి సాయంత్రం అయిపోయింది. దిష్టి పోవాలని కోడి పిసుకుతారు కదా, అలా చేశారనమాట. అక్కడ అదంతా గుడికి వచ్చాము. నేను నిల్చొని హాయ్ చెప్తుంది కదా, ఈవిడ మా వదిన. చెప్పాను కదా, ఆ పాపకి తను అత్త అవుతుంది, నేను పెద్దమ్మని అవుతాను. ఇంకా పక్కనే చిన్నగా కనిపిస్తుంది కదా ఒక చిన్న పాప, మా వదిన కూతురు అనమాట. గుడి చుట్టూ గెంతులేస్తుంది. అలాగనే నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ లైక్ నాకు ఎంతో సపోర్ట్ చేస్తుంది. గుడి దేవాలయము ఆ పక్కనే పుట్టం కనపడుతుంది కదా, ఆ పుట్ట పక్కనే శనీశ్వరుడి విగ్రహాలు ఉన్నాయి. ఆ పక్కనే దీపం పెడుతున్నారనమాట. మాకు ఈ రిలేషన్ ఏంటంటే, మా వారు ఉన్నారు కదా, వాళ్ళ తమ్ముడు అనమాట. అంటే నాకు మరిది చెల్లెలు అవుతారు. వాళ్ళ కూతురు బారసాలే వచ్చాము, దగ్గర రిలేషను. గుడి అయితే చాలా బాగుందండి, వాతావరణం కూడా. అక్కడ చెట్టు ఉంది కదా, ఆ చెట్టు పక్కనే పుట్ట ఉంది. వీళ్ళిద్దరే ఆ పాపకి అమ్మ నాన్న. ఇంకా పూజ అయిపోయాక కొంచెం ఫ్రెష్ అవుదామనేసి ఇంకా డ్రింక్లు తాగడానికి కూడా బయటకు వెళ్ళాము. లెమన్ వాటర్ వెళ్ళాక పిల్లలు ఉంటారు కదా, ఇంకా మా వదిన పిల్లలు, మా పిల్లలు, ఇంకా అల్లరి ఇంకా అక్కడ పండు లైట్స్ కూడా బాగున్నాయి చేస్తే మా అబ్బాయి. మధ్యాహ్నాన్ని భోజనం చేసేసాక వీరవెల్లి నుంచి ఏలూరు వెళ్ళామన్నమాట. అంటే ముత్తైదువులకి బాక్స్లో నలుగు ఇంకా నెయ్యిలు పెట్టేసి ఇస్తారు కదా, అంటే చిన్న బొమ్మ బారసాలు కాబట్టి అవి మర్చిపోయారనమాట. తర్వాత గిఫ్ట్ బాక్సులు కొనడం కోసమని డిమార్ట్కి వచ్చాము. ఇంకా అవే 120 బాక్సెస్ అనమాట. ఒక బాక్స్కి 4 ఉన్నాయి. అవే పంచాము. 100 రూపాయలండి సెట్ అంతా. ఇంకా బిస్కెట్లు, చాక్లెట్లు, ఇంకా బారసాలకి ఏమి ఇవ్వాలో అవన్నీ కూడా కొన్నామని అవన్నీ. ఇంకా షాపింగ్ అయిపోయాక ఇంకా నలుగు పిండి అయితే ఈ డిమార్ట్లో అవి ఉండవు కదా, అందుకోసమనే వేరే షాప్కి కూడా వెళ్ళామన్నమాట. కదా ప్యాక్ చేయడానికి తెలియలేదు, పైనే ప్యాక్ చేస్తారని విషయం వచ్చాక బిల్ వేయించాక అతను అక్కడే చేస్తే ప్యాకింగ్ చేసేవాళ్ళు కదమ్మా అన్నారు. అదే చాలా టైం అయిపోయింది అక్కడే. ఇంకా నా 4కే ఉయ్యాలు వేయాలి, కాకపోతే మేము వెళ్ళేసరికి 2:30 అయిపోయింది. ఇంకా షాపింగ్ అంతా చేయాలి కదా, చాలా లేట్ అయిపోయింది. ఆ ఎండతో వెళ్ళామన్నమాట. బాక్స్లో చిన్నపిల్ల బొమ్మలు పెడతారు కదా, ఆ బొమ్మల కోసం ఇంకా వేరే షాప్కి వచ్చాము. అక్కడే అవి చాలా బాగుందండి చూడడానికి, కొయ్యి బొమ్మలు అవన్నీ ఉన్నాయి. షాప్ అంతా చూస్తే జిగేలు అనిపిస్తుంది. నేను నడుస్తూ తీసాను కాబట్టి ఇంకెలా ఉంది. పాపకు ఉయ్యాల అవి కూడా అన్నాం. ఇదంతా బాగా ఎగిరిపోయింది, ఎందుకంటే బండి మీద కదా. అలాగా ఇంటికెళ్ళి షాపింగ్ అంతా అయిపోయాక ఇంటికి వెళ్ళిపోయాము. పాడండి మాయా, పాడండి. నాన్న కూతురు ఇద్దరు పాడండి. పొలబడి పండి తిప్పికి
ఆయుర్పాలు రెండు అన్ని ఒకటి ఎందుకు ఎక్కడ కాదు వెళ్ళి బోరోగం అంటే పెడితే బిందు గంట బిందు వెళ్ళిన తర్వాత పేరెంట్ వాళ్ళందరూ ఉయ్యలు కట్టేసి అదే రాయేస్తారు కదా, అంటే సన్ని ఆ రాయేసిన తర్వాత పాపను ఉయ్యల్లో వేసి అందరూ దీవించేస్తారు అనమాట. అక్షంతలు వేసి తర్వాత కప్పదేవుడు మొక్కడానికి వెళ్ళారు, ఎక్కడికో వెళ్ళలేదు. అప్పుడైతే చెరువులకు వెళ్ళారు. ఇప్పుడు పక్కనే ఆ పైపు ఉంటే ఆన్ చేసేసి అక్కడ మొక్కుతున్నారనమాట. కప్పదేవుడిని ఇంకేమంటారు నాకు గుర్తులేదు, అప్పుడు మా వానకు చెప్పింది. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ బాయ్.